కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతంగా రహదారులను తీర్చిదిద్దారు కదా. మనం ఒక 2 నెలల క్రితం అనుకుంటా కదా ఒక వీడియో చేసాం. అదానీ గ్రీన్ ఎనర్జీకి విజయనగరం సంబంధించి విజయనగరం జిల్లా దగ్గర మారిక అని, కొత్త మారిక పాత మారిక ఒక కొండ ఉంది. ఆ కొండ మొత్తాన్ని అదానీ గ్రీన్ ఎనర్జీ కట్టబెట్టాలని చూస్తున్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీ కనుక తలుచుకున్నప్పుడు పెద్ద వాళ్ళు రంగంలో దిగినప్పుడు వీళ్ళు పాపం ఈ ఉన్న 200 కోడి వ్యవసాయం చేసుకునే 200-300 కుటుంబాలను తెరమేయటం పెద్ద విషయమే కాదు. దీన్ని ఎవరో ఒకళ్ళు పట్టించుకోవాలి కదా అన్నట్టుగా ఒక వీడియో చేశాం కదా. అక్కడికి రోడ్డు వేశారు. కానీ రోడ్డు ఎలా వేశారు, ఎందుకు వేశారు అంటే ఈ కంపెనీకి పనులు చేసుకోవడానికి అనువుగా ఉంటాను. ఏంది బ్రిటిషర్లు కనుక మనకి వాళ్ళ పనులు చేసుకోవడానికి రోడ్లు రైల్వే స్టేషన్లో పెడితే అబ్బా ఏమి అభివృద్ధి అంటారు కదా, అట్లా అనమాట. అలా చేసిన రోడ్డు ఇప్పుడు వర్షాలు కొట్టుకుపోయిందంటారు. అంతేగా మరి ఎవడు చేసినా మనం నాణ్యంగా చేస్తాం కదా కాంట్రాక్ట్. అయితే దీని మీద పర్యవేక్షణ లేదా అనేది పలానా పాత్రికేయుడు ఆవేదన. ఎందుకు ఉంటుంది? ఇది ఏ టార్గెట్తో చేశారు? ఆదివాసీల క్షేమం కోసం చేసింది కాదు కదా. ఇప్పుడు పాపం ఆ కొట్టుకుపోయిన రోడ్డుతో మళ్ళీ మాకు పాత కష్టాలు వచ్చాయని ఈ ఆదివాసీలు మారికకొండ దగ్గర ఉన్న గ్రామస్తులు బాధపడుతున్నారు. అది 2 కోట్లతోనూ 3 కోట్లతోనూ 2 ఏళ్ల క్రితమే పూర్తయినా, 2 ఏళ్ల క్రితమే శాంక్షన్ అయినా కూడా దాని పనులు మాత్రం గత ఆర్థిక సంవత్సరం అంటే నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో అని. ఈ చివరిలో 6 నెలల క్రితం అంటే దాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే సెప్టెంబరు ఆ టైంలో బిగిన్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. మేబీ పనులు పూర్తయ్యాయి. చాలా ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేశారు ఈ రోడ్డు. అది ఎలా కోసిపోయిందో ఫోటోలో చూడండి. వాన దెబ్బకి పోయిందట. పంచాయతీరాజ్ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ దీనికి సంబంధికులు ఎవరూ పట్టించుకోలేట. పైగా ఈ గొప్ప క్వాలిటీ గురించి వీళ్ళు రోడ్డు వేస్తున్నప్పుడే చాలామంది హెచ్చరికలు కూడా చేశారంట. ఇదేంటి ఇలా అయితే రోడ్డు ఉండదు అని. ఇప్పుడే ఉంది, వర్షం పడింది, కొట్టుకుపోయింది. ఇది మరి రోడ్డు వేస్తాం, మరి అది కొట్టుకుపోయేటట్టు ఉంటే ఎట్లా? మళ్ళీ దానికి బడ్జెట్లు, మళ్ళీ దానికి ఇండెంట్లు, తర్వాత మళ్ళీ ఆమోదాలు ఇవన్నీ ఉంటాయి. అది చూడాలి కదా. బాయ్.